ఏపీ రాజకీయాల్లో సంచలనం నమోదైంది. 4 దశాబ్దాలకు పైగా వైఎస్ కుటుంబానికి కంచుకొట్టుగా నిలిచిన పులివెందులో టీడీపీ సత్తా చాటింది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ పరాజయాన్ని మూటగట్టుకుంది. జగన్ ఆడ్డాలో టీడీపీ అంతరి అంచనాలకు మించిన ఆధిక్యతతో ఘన విజయాన్ని సాధించింది. టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి 6033 ఓట్ల భారీ మెజార్టీతో జయకేతను ఎగురవేశారు. ఇక వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి డిపాజిట్ కోల్పోయారు. పులివెందుల ఉప ఎన్నికల్లో మొత్తం 7638 ఓట్లు పోలయ్యాయి. మారెడ్డి లతారెడ్డికి 6816 ఓట్లు పడ్డాయి. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి కేవలం 683 ఓట్లు మాత్రమే పడ్డాయి. లతారెడ్డికి హేమంత్ రెడ్డికి హోరాహోరీ పోరు ఉంటుందని అందరూ భావించారు. కానీ వైసీపీ అభ్యర్థి కనీసం 1000 ఓట్లు కూడా సాధించలేకపోయారు. జగన్ గడ్డపై ఘన విజయం సాధించడంతో కూటమి శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఘోర పరాభవంతో వైసీపీ శ్రేణులు ఢీలాపడ్డాయి. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో సైకిల్ పార్టీ ఘన విజయం సాధించడంతో టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. టీడీపీ అభ్యర్థి గెలుపొందడంతో మంత్రి సవిత, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి సీట్లు తినిపించుకున్నారు. అభివృద్ధి మంత్రంతో టీడీపీ గెలిచిందని మంత్రి సవిత అన్నారు. అసెంబ్లీకి రాని జగన్కు ప్రజలు బుద్ధి చెప్పారని మంత్రి సవిత విమర్శించారు. పులివెందుల జెడ్పీటీసీ అభ్యర్థిగా గెలుపొందిన లతారెడ్డిని మంత్రి సవిత అభినందించారు. ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానంలో టీడీపీ జెండా ఎగురవేసింది. వైసీపీ అభ్యర్థి సుబ్బారెడ్డిపై టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి విజయం సాధించారు. 6267 ఓట్ల తేడాతో ముద్దు కృష్ణారెడ్డి ఘన విజయం సాధించారు. ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. 2 రౌండ్లలో కలిపి వైసీపీ అభ్యర్థి సుబ్బారెడ్డికి 6351 ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డికి 12505 ఓట్లు వచ్చాయి. టీడీపీ మెజారిటీ 6154కు చేరింది. ఒంటిమిట్టలో టీడీపీ గెలవడంతో ఆ పార్టీ నేతలు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ అవకాశం ఇచ్చిన ఒంటిమిట్ట ప్రజలకి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, చెమ్మూర్తి జగన్మోహన్ రాజుకి, బీసీ జనార్దన్ రెడ్డి గారికి, రాంప్రసాద్ రెడ్డి గారికి, ఎస్ఎం షారుఖ్ గారికి, దీపక్ రెడ్డి గారికి, సవితమ్మ గారికి, కార్పొరేషన్ చైర్మన్లకి, ఎమ్మెల్యేలు, చిట్టిబాబు గారికి, జనసేనకి, బీజేపీ నాయకులకి అందరికీ నా ధన్యవాదాలు. ఈ అవకాశం నాకు ఇవ్వడం వల్ల ప్రజల్లోకి వెళ్లి ప్రతి ఒక్కరికి సేవ చేసుకునేదానికి అవకాశం ఇచ్చారు. ఈ విజయం 30 ఏళ్ల చరిత్ర తిరగరాసింది. ఈ విజయాన్ని మేము బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. అలాగే ప్రతి ఒక్క ఓటరు ఈ బుద్ధి చెప్పారు వైసీపీ వాళ్ళకి. వాళ్ళు చేసిన అరాచకాలు మామూలుగా చేయలేదు. ఏజెంట్లలో లాగడం, కొట్టడం, అలాగే ఎన్నో దౌర్జన్యాలు చేశారు. ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ఎన్నికల్లో చాలా హామీలు ఇచ్చింటారు మీరు జనాలకు, దాని మీద ఎలా ముందుకెళ్ళిపోతున్నారు? ప్రతి హామీ నెరవేరుస్తాము. ప్రతి హామీ తప్పకుండా నెరవేరుస్తాం. మేము 6000 పైచిలుకుతో గెలిచాం. మీ గెలుపు కారణాలు ఏంటి? మా గెలుపు కారణాలు గవర్నమెంట్ చేసిన సంక్షేమ పథకాలే. మీరు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజలు మిమ్మల్ని బైకాట్ చేశారన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. ఒక్క రోజు ముందు రోజే, స్వాతంత్ర దినోత్సవం ముందు రోజే పులివెందుల్లో స్వాతంత్రం వచ్చిందన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ప్రజలు ఒక పక్క కార్యకర్తలు, ఒక పక్క ఎన్డీఏ కూటమి కార్యకర్తలు అందరం కలిసి ఈ రోజు సమిష్టిగా ఈ రోజు కృషి చేశాం. ప్రతి ఇంటికి మీరు ఎందుకు ధైర్యంగా మీరు ఓటేయండి, మేము ఉంటామని చెప్పి వాళ్లకు భరోసా ఇచ్చాం. ఆ భరోసాతో వాళ్ళు 1 సంవత్సరంలో సూపర్ 6 పథకాలు కావచ్చు, రాష్ట్రంలో జరుగుతున్న అనేక సంక్షేమ పథకాలతో పాటు ఒక పక్క కడప రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి జరుగుతుంది. మరి కడపలో కూడా ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ప్రతిసారి వరాలు పిలిపించడం, పులివెందులు కూడా మేము అభివృద్ధి చేశాం.